అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇది సెమీ కమర్షియల్ ప్రాపర్టీ. ఒక 1 BHK, ఒక షటరు, పైన 2 BHK రావడం జరిగింది. కార్నర్ బిల్డింగ్ అండి ఇది. ఇది మనం సైడ్ వ్యూలో ఉన్నాం. ఇటువైపు రోడ్డు వచ్చేసి మనకి 33 ఫీట్ల రోడ్డు. అదే బిల్డింగ్ యొక్క ఫ్రంట్కి వెళ్తే మనకి ఇది మనకి 25 ఫీట్ రోడ్ అండి. ఇది బిల్డింగ్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్. నార్త్ వెస్ట్ కార్నర్ ఇది. సో ఫేసింగ్ ఏదైతే చూస్తున్నామో ఇది నార్త్. పక్కన కార్నర్ వచ్చేసి మనకి వెస్ట్ కార్నర్ ఉంది. నార్త్ వెస్ట్ కార్నర్. సో బిల్డింగ్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోండి ఒకసారి. కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉందో. ఇది బిల్డింగ్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్. మెయిన్ రోడ్కి బాగా దగ్గర అండి. ఎంత దగ్గర ఉందో పైనుంచి చూపిస్తాను మీకు నేను. సెమీ కమర్షియల్ అన్నమాట. ఒక షటర్ వస్తుంది, 1 BHK వస్తుంది, పైన 2 BHK వస్తుంది. ఇది ఎంట్రన్స్. పార్కింగ్ ఇది. 2 గేట్లు వచ్చాయి. ఈ గేటు మళ్ళీ ఈ గేట్ నుంచి రావచ్చు. ఇది మెయిన్ డోర్. సింహద్వారం మనకి నార్త్ సైడ్ ఇవ్వడం జరిగింది. ఇది హాల్. ఎంటైర్ ఫ్లోర్ వచ్చేసి మనకి టైల్ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంటైర్ హౌస్కి ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ఇవ్వడం జరిగింది. నార్త్ ఫేసింగ్ కాబట్టి ఎంటర్ అయినాక హాల్ తర్వాత ఇక్కడ మనకి కిచెన్ వస్తుంది వాస్తు ప్రకారం. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఒకవేళ మీకు ఇట్లా ఓపెన్గా ఇష్టం లేకపోతే మధ్యలో గోడ కట్టచ్చు, లేకపోతే పార్టిషన్ చేయొచ్చు. ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. సో కిచెన్ నుంచి చూస్తే మనకి హాల్ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి. బెడ్రూమ్ ఇది. ఫ్లోరు, ఫాల్ సీలింగ్. అటాచ్ వాష్రూమ్. ఇది ఎంటైర్లీ గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోరు. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే మనకి మెయిన్ రోడ్ ఎంత దగ్గర ఉందో అది కొన్ని ఇక్కడ మీకు వెహికల్స్ ఏమైనా కనిపిస్తుంది. అది 100 ఫీట్ల మెయిన్ రోడ్ అండి. సో కమాన్ ఏదైతే కనిపిస్తుందో 100 ఫీట్ల మెయిన్ రోడ్. అక్కడ మీకు బస్సులు ట్రావెల్ చేస్తాయి. ఎగ్జిట్ నెంబర్ 8 నుండి చూసుకుంటే బాగా దగ్గర వెహికల్స్ కూడా మీకు కనిపిస్తుంది అన్నమాట. మెయిన్ రోడ్కి బాగా దగ్గర. మనము హార్డ్లీ 1-2 మినిట్స్ నడుచుకుంటూ పోవచ్చు. అంత దగ్గర ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో సింహద్వారం. ఇది హాల్. ఫ్లోర్, ఫాల్ సీలింగ్. పూజ గది, కిచెన్ అండి. సో బాటమ్ ఎలా ఉంది, టాప్ ఎలా ఉందో చూసుకోండి. ఇవన్నీ కూడా షెల్ఫ్లు. ఇక్కడ మనకి వాష్ ఏరియా వస్తుంది. ఇటువైపు ఇల్లు ఉంది. మరొకసారి హాల్. సో కిచెన్ నుంచి చూస్తే మనకి హాల్ అనేది కనిపిస్తుంది ఈ విధంగా. పైన మనకి 2 BHK రావడం జరిగింది. బెడ్రూమ్ నెంబర్ 1 ఇది. ఇటువైపు అటాచ్ వాష్రూమ్. బెడ్రూమ్ నెంబర్ 2 ఇది. ఇటువైపు మీకు అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. సో ఇటువైపు కార్నర్కి వెళ్తే ఏ విధంగా చూపిస్తాను. ఈ విధంగా ఉంటుందండి. మరొకసారి హాల్. సో ఇది ఎంటైర్లీ ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇది నార్త్ వెస్ట్ కార్నర్. సింహద్వారం వచ్చేసి నార్త్ ఉంది. ఫేసింగ్ వచ్చేసి మనకి వెస్ట్ ఉంది. నార్త్ వెస్ట్ కార్నర్ 160 స్క్వేర్ యార్డ్స్ ఉందండి. 160 గజాలు. డైమెన్షన్ వచ్చేసి
35x41 డైమెన్షన్. ముందు చాలా వెడల్పుగా ఉంటుంది 35, లోతు వచ్చేసి మనకి 41. దీనికి ఒక షటర్ రావడం జరిగింది. షటర్కి అటాచ్ వాష్రూమ్ ఉంది. షటరు 1 BHK, పైన మనకి 2 BHK. మొత్తం 3 పోర్షన్లు ఉన్నాయి. 3 పోర్షన్లు మీకు రెంట్లు బాగా వస్తుంది. మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్డు, అదే పక్కన రోడ్ వచ్చేసి మనకి 33 ఫీట్ రోడ్డు. టోటల్ బిల్డింగ్ చూసుకుంటే మీకు అరౌండ్గా 2700 SFT దాకా వస్తుంది, 2700 SFT. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 1,05,00,000 మాత్రమే, 1,05,00,000 రూపీస్ ఓన్లీ. లొకేషన్ వచ్చేసి చిరియాల, నియర్ ECIL, హైదరాబాద్. చిరియాల అనేది మనకి దమ్మాయిగూడ మున్సిపాలిటీ లోపలికి వస్తుంది. ఎగ్జిట్ నెంబర్ 8కి బాగా దగ్గర. ముఖ్యంగా ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ప్రాపర్టీ మనకి మెయిన్ రోడ్కి బాగా దగ్గర. మనం నడుచుకుంటూ పోయినా 3-4 మినిట్స్లో వెళ్ళిపోతాం. బండి మీద అయితే 1-2 మినిట్స్లో వెళ్ళిపోతాం. నేను ఇందాక వీడియోలో చూపించినట్టు కావాలంటే మరొకసారి చూపిస్తాను. బయటికి వస్తే ఇదిగోండి, జూమ్ చేస్తే అదే కమాను, అదిగోండి వెహికల్స్ వెళ్తున్నాయి. మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇంటి దగ్గర నుంచి మనకి 100 ఫీట్ల మెయిన్ రోడ్ అనేది అంత దగ్గరగా ఉందండి. సో ఇది ఎంటైర్లీ ప్రాపర్టీ. సో ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు, ఈ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేయొచ్చు, లేదా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. నా ఆఫీస్ లొకేషన్ మీకు గూగుల్లో వస్తుంది. థ్యాంక్ యూ.